హే గాయ్స్, వెల్కమ్ టు బ్రో అడ్రస్ తెలుగు. సో ఈరోజు మనం వెళ్ళే ట్రిప్ ఒక స్పెషల్ ఫారెస్ట్ ట్రిప్ అండి. యాక్చువల్గా మనకి వాటర్ ఫాల్స్ అంటే ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో రంప లేదా మారేడుమిల్లి బేసిక్గా ఇవే చెప్తారు వాటర్ ఫాల్ అనేసరికి. బట్ ఇప్పుడు మనం వెళ్తున్నది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ఒక వాటర్ ఫాల్. ఇది చాలా లైమ్ లైట్లో ఉన్న వాటర్ ఫాల్, చాలా అతి కొద్ది మంది తెలుసు. ఆ ట్రిప్ పేరే ముంజులూరు. ఆ ప్లేస్ ముంజులూరు ఫారెస్ట్ వాటర్ ఫాల్స్. సో మనం ఇప్పుడు అక్కడికి వెళ్దాం. సో అదేంటంటే మనకి రాజమండ్రి నుంచి వయా పోలవరం సైడ్ రోడ్ ఉంటుంది కదా, లైక్ పోలవరం ప్రాజెక్ట్ సైడ్. ఆ రోడ్ అంతా కంప్లీట్గా స్ట్రైట్ వచ్చేసి మనం అక్కడి నుంచి వెళ్ళాలి. సో మీరు పర్టికులర్గా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే గూగుల్ మ్యాప్స్లో ఇచ్చిన రూట్ కొంచెం రాంగ్ రూట్ ఉంటుంది. సో మేము మీకు కరెక్ట్ రూట్ ఎట్లా వెళ్ళాలో, ఎక్కడెక్కడ టర్నింగ్స్ ఏమేమి తీసుకోవాలో చెప్తాం. సో ఈ వీడియో అసలు స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా చూడండి. ఇంకోటి, గూగుల్ మ్యాప్ ఫాలో అయ్యి కొద్ది వరకు గూగుల్ మ్యాప్ వర్క్ అవుద్ది, బట్ ఆ తర్వాత నుంచి గూగుల్ మ్యాప్ వర్క్ అవ్వదు. మనం గూగుల్ మ్యాప్ బేస్ చేసుకుని వెళ్తే అటు నుంచి అటే తుప్పల్లోకి పోతాం. సో అందుకని మీరు మేము ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్షన్ మీకు వీడియోలో చూపిస్తాం. అది ఫాలో అయ్యి వెళ్తే మీరు కరెక్ట్గా ఆ వాటర్ ఫాల్ ప్లేస్కి వెళ్తారు. సో డోంట్ మిస్, ఏమంటారు దాన్ని, a single place. And let's get started. ఇప్పుడు ఇదే మనకి బంగారంపేట జంక్షన్. ఇప్పుడు మనం ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే 5 కిలోమీటర్స్లో పోలవరం. సో ఇక్కడ నుంచి మనం ఇలా ఈ విధంగా లెఫ్ట్ తీసుకోవాలి. అండ్ ఇప్పుడు ఇలా స్ట్రైట్గా వెళ్తే మన కొయ్యలగూడెం ఆ రూట్ తగులుతుంది అనమాట. మీరు ఇందాక మేము చూపించిన రూట్లోంచి అలా స్ట్రైట్గా వచ్చేస్తే 27 కిలోమీటర్స్లో మీకు ఈ ఊరు తగులుతుందండి. ఈ ఊరు పేరే కన్నాపురం. ఇది కన్నాపురం జంక్షన్. సో ఇక్కడ నుంచి ఆ ట్రాన్స్ఫార్మర్ కనిపిస్తుంది కదా, అక్కడికి మీరు రైట్ తీసుకుని స్ట్రైట్గా 12 కిలోమీటర్స్ వెళ్తే మీకు ముంజులూరు వాటర్ ఫాల్స్ తగులుతుంది. సో ఇంకొక సజెషన్ ఏంటంటే, అక్కడ మీకు ఫుడ్ అట్లాంటి ఏమీ అవైలబిలిటీ ఉండదు. సో మీరు బెటర్ ఏదైనా ఫుడ్ పట్టుకెళ్ళాలి అన్నా, లేదా ఎర్లీ మార్నింగ్ సో బ్రేక్ఫాస్ట్ అవి చేయాలన్నా సరే ఈ కన్నాపురం జంక్షన్లో పార్సల్ తీసుకోవడం లేకపోతే ఇక్కడ తినేయడం చేయండి, అది మీకు బెస్ట్. ఫైనల్గా ఈ ప్లేస్కి వచ్చాక మొత్తం వచ్చే వే అంతా అక్కడి నుంచి 12 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్స్గా. మొత్తం గతుకులతో ఉంటుంది, అసలు రోడ్ అయితే ఉండదు. ఇక్కడికి వచ్చాక మీకు లెఫ్ట్ సైడ్ ఒక బోర్డు కనిపిస్తుంది, ముంజులూరు. ఎంత దూరం ఉంటుంది అన్నలాగా? ఎంత? 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే అండి, ఇక్కడ ఇప్పుడు మేము చూపించిన ఆ స్పాట్ దగ్గర నుంచి బైక్స్ అయితే ఇక్కడ వరకు ఇప్పుడు మీకు వస్తుంది స్టాప్, ఇక్కడతో ఆగిపోద్ది. బట్ మేమేంటంటే మీకు కొంచెం జనరల్గా కొంచెం రైడర్స్ లాంటి వాళ్ళు అయితే మీరు ఈజీగానే వెళ్ళిపోగలుగుతారు. బట్ కార్స్ ఇలాంటివి అయితే ప్రసక్తే లేదు, అసలు ఛాన్సే లేదు. బట్ ఏంటంటే ఇప్పుడు మీరు జనరల్గా ఏదైనా ఫ్యామిలీస్తో కానీ ఇలాంటి ఎవరైనా వస్తే మీకు అక్కడ చెక్ పాయింట్ ఉంది కదా, అక్కడ ఆగిపోయి అక్కడ నుంచి మీరు ఇదంతా ఈ 3 కిలోమీటర్స్ అంతా కూడా నడుచుకుంటూ వస్తారనమాట. సో ఇప్పుడు మరి చూస్తుంటే ఈ మొత్తం వే అంతా కూడా ఇట్లానే ఉంటుంది, లైక్ గతుకులతోటి రాళ్ళు మించి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. లైక్ రియల్ జంగల్ నుంచి మనం, అడవిలోంచి మొత్తం మనం బైక్ రైడ్ చేసుకుంటూ వెళ్తాం, అది చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళు ఒక మంచి పని ఏం చేశారంటే, లైక్ మనం వెళ్ళే ఆన్ ద వేలో తప్పపోకుండా వీళ్ళు రూట్ మ్యాప్ పెట్టారు. ఎందుకంటే అడవిలోంచి వెళ్తుంటాం కదా, మన ఏదైనా మిస్టేక్గా వెళ్ళిపోయి ఉంటే మొత్తం మిస్టేక్ అయిపోద్దని చెప్పి వాళ్ళు రకరకాల కింద లైక్ పేపర్తో ఈ లోకల్ ఊళ్ళో ఉన్న ట్రైబల్స్ అందరూ అవి రాసి అందించారనమాట, లైక్ డైరెక్షన్స్ కోసం. సో మీరు జస్ట్ సింపుల్గా అవి ఫాలో అవుతూ వెళ్తే సరిపోద్ది. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం అయితే మేము రూట్ తప్పైపోయామండి. అప్పుడు ఏంటంటే మేము ఒక అడ్వెంచర్ లాగా వాటర్ సౌండ్స్ అంటూ వింటూ, లైక్ మ్యాన్ వర్సెస్ వైల్డ్లో ఎలా ఉంటుందో ఆ విధంగా మేము దాన్ని ఫాలో అయితే వాటర్ ఫ్లోని అండ్ దెన్ లక్కీగా రీచ్ అయ్యాం.
బట్ ఏంటంటే మీరు ఒకసారి ఎంటర్ అయ్యారంటే మీకు ఎవరు కనిపించరు. సో అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో అండ్ మంచి బ్యూటీ ఏంటంటే మనం ఇట్లా ఈ ఫారెస్ట్లోంచి అలా వెళ్తూ కంప్లీట్ జంగల్లోంచి వెళ్ళి అలా వాటర్ ఫాల్స్ చూస్తాం. అది అద్భుతం. గైజ్ ఇప్పుడు మనం ఒక డెడ్ అండ్ సార్ట్ ఆఫ్ ప్లేస్కి వస్తాం. ఇక్కడ నుంచి ఇంకా బైక్స్ వెళ్ళే ఛాన్స్ ఉండదు. మీరు ఆ సెట్ ఆఫ్ ప్లేస్కి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత మీరు బైక్స్ ఇక్కడ ఇట్లా పార్క్ చేసేసుకోండి. అండ్ దెన్ ఇక్కడ నుంచి ఏంటంటే 2 ways ఉంటాయి. ఒకటి ఈ వే, ఇది వాటర్ ఫాల్ పైకి వెళ్ళే వే అనమాట. ఇంకొకటి మెయిన్ వాటర్ ఫాల్ వే, అది ఈ వే. ఇలా కింద నుంచి వెళ్తే మెయిన్ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు నేను మీకు మెయిన్ వాటర్ ఫాల్ చూపిస్తాను అండ్ దెన్ ఆ పైకి వెళ్ళేది చూపిస్తాను అనమాట. అండ్ లెట్స్ గో. అండ్ ఇంకోటి వాటర్ ఫాల్కి రావడానికి ఎంట్రీ టికెట్ ఒకటి ఉంది స్టార్టింగ్లో 50 ఎంతో ఉంటుంది. సో అది చూసుకుని అది రండి. ఇదంతా ఇక్కడ ఎవడన్నా బండట్టుపోతే పరిస్థితి అంటారా అక్కడ నుంచి బండి పట్టుకుని ఎవడెవడ బండిని సందులో తోసేయాలి. బండి ఉండకూడదు. ఇక్కడ ఎవ్వడూ లేడు అసలు ఎంటీ అనమాట. ఎంటైర్ లొకేషన్ అయితే మాత్రం ఫుల్ ఎంటీ. ఇప్పుడు మీరు చూస్తుంటే మేము ఇది వాటర్ ఫాల్ చూడండి, ఇదంతా మేము అడవుల్లోంచి అదే ఆమె లైక్ కొండల్లోంచి ఫుట్పాత్ అసలు ఏమీ లేదు. సో మేము వేన్ ఎత్తుక్కుంటున్నాం. అండ్ దెన్ సో ఇప్పుడు ఓకే ఇదేదో కొంచెం ఇక్కడ బాగానే ఉంది, దీని నుంచి వెళ్దాం. అండ్ అమ్మో చాలా స్లిప్పరీ ఉంది. మీరు ఏంటంటే ఇది పేరెంట్స్తో వాళ్ళతో వచ్చే ప్లేస్ అయితే మాత్రం అసలు డెఫినెట్గా కాదు. సో అది మాత్రం మీరు చూసుకుని రండి ఓన్లీ. అండ్ అలాగే కార్ అయితే ఛాన్సే లేదు, అసలు కార్తో వచ్చే సీన్ అసలు లేనే లేదు. సో ఓన్లీ బైక్స్ ఇది. అండ్ చూడండి మొత్తం అంతా ఫారెస్ట్ మధ్యలో ఎవ్వరు లేడు, ఏం లేదు, అంతా సైలెంట్గా ఉంది. ఓన్లీ వాటర్ ఫాల్ సౌండ్స్. అండ్ బైక్ మీద రావడానికి కూడా ఒక మినీ యుద్ధం చేయాలి, ఈజీగా రాలేరు. నిజం. అదంతా ఇది ఇక్కడ నుంచి ఏమో కొంచెం ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, లైక్ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ అంతా బాగుంటుంది. ఇలాంటి ట్రావెల్స్ చేసేటప్పుడు చాలా చాలా బాగుంటుంది. చూడండి మొత్తం సరస్సు టైపు లేక్ ఎంత బాగుందో, అసలు చల్లగా వాటర్ తగులుతుంది మాకు కాళ్ళకి. ఏంటో మౌంటైన్స్ నుంచి వచ్చిన వాటరు మంచి ఫీల్ ఉంటుంది అనమాట. సో చూడండి మీకు ఇప్పుడు వాటర్ ఫాల్ చూపిస్తాను. అబ్బా ఏముంది వాటర్ ఫాల్. వా చూడండి వాటర్ ఫాల్. వీళ్ళు ఇవి బాగా అరేంజ్ చేశారు వీళ్ళు ఇదంతా. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఇవేమీ లేవు, బట్ ఇప్పుడు మాత్రం వీళ్ళు ఇవన్నీ అరేంజ్ చేశారనమాట.
సో ఇది చాలా బాగా పెట్టారు. నౌ లెట్స్ సీ ద వాటర్ ఫాల్. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. Damn, what a hell of a view. I feel good, you look great. I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. ఇందాక మీకు ఒక చోట 2 వేస్ చూపించాం కదా. ఒక వే వచ్చి కిందకి, ఇంకోటేమో వాటర్ ఫాల్ పైకి. కింద ఇప్పుడు దాకా మనం స్నానం చేసిన కింద, ఇప్పుడు ప్రజెంట్ ఆ పై వ్యూకి వెళ్తున్నాం. అది ఎలా ఉందో మీకు చూపిస్తాం చూడండి. వే అయితే కొద్దిగా స్లిప్పరీగా ఉంది. వచ్చే వే చూసారా, కింద అక్కడి నుంచి వచ్చిన పాయింట్ ఇదంతా చూడండి. ఇప్పుడు ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం ప్లేస్కి. ఇప్పుడు మేము ఇంకా మీకోసం అట్లా పైకి వెళ్తున్నాం. వాటర్ ఫాల్ బాగా పైకి టాప్ దానికి. సో అసలు చూద్దాం ఇది ఎట్లా ఉందో. సో ఇప్పుడు నా బ్యాక్ సైడ్ చూడండి, వాటర్ ఫాల్ పైకి వస్తున్నాం మేము. లెట్స్ గో. సో ఇప్పుడు ఇదంతా కూడా మనం కింద నుంచి పైకి వస్తే పైన వాటర్ ఫాల్ ఇంకా చివరికి ఉంది. సో ఇప్పుడు చూడండి మేము ఎంత పైకి వచ్చామో. అక్కడ ఆ కింద మెయిన్ వాటర్ ఫాల్, ఆ కింద నుంచి మొత్తం ఇదంతా ఇలా పైకి వచ్చి అండ్ దెన్ మేము ఇప్పుడు ఇక్కడ వరకు వెళ్తున్నాం అనమాట. ఇట్లా చూడండి, ఇంకా మేము బాగా పైకి వచ్చాం. ఇంకా ఇక్కడికి వచ్చేటప్పటికి వాటర్ ఫ్లాట్ అయింది. మేబీ అక్కడ ఉంది కదా, మేబీ ఏరియా నుంచి వాటర్ వస్తుంది అనుకుంటా. లెట్స్ సీ, ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. ఇంకా మేబీ ఎంత దూరం ఉంటుందో తెలియదు, ఇంకా అట్లా వెళ్తానే ఉంది. ఇంకా మేము ఓకే రెస్ట్ తీసుకుందాం ఇంకా, ఎందుకంటే ఇంకా వాటరిస్గా ఉంది. అండ్ దెన్ ఇంకా మనం ఫారెస్ట్లోకి వెళ్ళాలి. సో మన దగ్గర కూడా అంత సేఫ్టీ గేర్ ఏం లేదు. సో అండ్ దెన్ ఇక్కడ వరకు ప్రస్తుతానికైతే ఇది ఆల్మోస్ట్ మేము చాలా పైకి వచ్చాం. అండ్ ఇంకా వే ఉంది, ఇంకా వాటర్ ఫాల్ ఎక్కడెక్కడి నుంచి వస్తుంది. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ వండర్ఫుల్ అడ్వెంచర్. మనుషులు అని చెప్పి వచ్చేటప్పటికి అసలు ఎంత ఇది డీప్ ఫారెస్ట్, ఇది ఎంత మంచి వాటర్ ఫాల్స్ ఇది. బట్ ఇక్కడికి వచ్చేది మొత్తం ఈ ఏరియానంతా స్పాయిల్ చేసేసారు. లైక్ విత్ ప్లాస్టిక్ అండ్ తినేసిన ప్లేట్స్ అని ఇక్కడే పాడేసి కంప్లీట్ స్పాయిల్ చేసేసారు. యాక్చువల్గా మీరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేశారు. బట్ మీరు ఎంజాయ్మెంట్ వెళ్ళిపోయేటప్పుడు మీరు వాడిన ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, లేకపోతే ఈ బిర్యానీ ప్లాస్టిక్లు కానీ, ఇవన్నిటిని ఏదైనా ఒక పాలిథిన్ ఏదో ఒక బ్యాగ్ పెట్టి ఈ ప్లేస్ నుంచి దూరంగా ఎక్కడికైనా తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడింది. అంతే తప్ప ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. యాక్చువల్గా అక్కడ వచ్చేటప్పుడు ఒక బోర్డు కూడా చూపించారు. ఈ ఏరియా పీపుల్ పెట్టారనమాట. అంటే లైక్ ప్లాస్టిక్ కట్ట ఇక్కడ పడేయద్దు, శుభ్రంగా ఉంచండి, క్లీన్గా ఉంచండి అని. బట్ స్టిల్ మొత్తం చూస్తే మీకు మొత్తం కనిపిస్తుంది. మొత్తం బాటిల్స్, మందు సీసాలు అన్నీ ఇక్కడే వదిలేశారు. తాగారా బాబు, తీసి పట్టుకోండి, మళ్ళీ ఇక్కడ వదలకు. అట్లీస్ట్ మా వీడియో చూసి మన రైడర్స్ అందరూ మా బ్రో రైడర్స్ ఇచ్చే సజెషన్ని ఫాలో అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మీరు ఇప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ ప్లేస్ అనే కాదు ఏ ప్లేస్ కన్నా వెళ్ళినప్పుడు ఏదైనా వేస్టేజ్ లాంటివి ఉంటే ర్యాండమ్గా విసిరేయకండి. సేవ్ ప్లానెట్, సేవ్ అర్త్. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఎంటైర్ మొత్తం లాట్ ఆఫ్ పీపుల్ అందరూ వచ్చారు. అండ్ దెన్ సో నౌ ద టైమ్ ఈజ్ అరౌండ్ 11:30 అట్లా అయింది. సో మొత్తం ఇదంతా లాట్ ఆఫ్ పీపుల్ అందరూ ఉన్నారు ఇక్కడ. ఆ పైన ఇందాక మేము చూపించింది మీకు ఇందాక చేసేటప్పుడు ఆ మెయిన్ టాప్ అక్కడ. అండ్ దెన్ సో ఇప్పుడు వచ్చేటప్పటికైతే మాత్రం ఎంటైర్ పీపుల్ అంతా ఉన్నారు. అండ్ సండేస్ ఇక్కడ బాగా క్రౌడ్ ఉంటుందంట, చాలా ఎక్కువగా. అండ్ దట్స్ ఇట్.
ఇప్పుడే మనం జస్ట్ అట్లా ఫౌండ్ సమ్ యంగ్ ఎనర్జీ హియర్. సో ఆ యంగ్ ఎనర్జీ అంతా కూడా ఇట్లా ఉంది చూడండి. మొత్తం బ్యాచ్ అంతా ఇంజనీరింగ్ కాలేజెస్ అంతా రచ్చ తీసేస్తున్నారు కంప్లీట్గా. సో మొత్తం అంతా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ సో వి ఫౌండ్ సమ్ యంగ్ ఎనర్జీ. ఓకే గైస్, ఓకే, ప్లీజ్ like, share and thank you guys.